బాబీ డైరెక్షన్లో బాలయ్య ఫస్ట్ టైం నటించిన మూవీ డాకు మహారాజ్. నిర్మాత నాగవంశీ ఈ మూవీని దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కించారు. అఖండ తర్వాత మరోసారి బాలయ్య గారితో జోడీ కట్టింది ప్రగ్యా జైస్వాల్. ఈమెతో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించడం జరిగింది. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అయితే ఒకరోజు ముందే యుఎస్ఏలో ప్రీమియర్స్ పడిపోయాయి. అక్కడి ప్రేక్షకులు వారి అభిప్రాయాలను ఎక్స్లో వెల్లడిస్తున్నారు. వారి అభిప్రాయాల ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, సర్కార్ సీతారాంగా ప్రభుత్వ అధికారిగా బాలయ్య అక్కడ జరిగే అన్యాయాలను చూడలేకపోతాడట. పేదవారిపై పెత్తందారులు చేసే అన్యాయాలను ఎదిరించడానికి డాకు మహారాజుగా మారిపోతాడట. తరువాత నానాజీగా పాపను శత్రువుల నుండి కాపాడాల్సిన అవసరం ఎలా వచ్చింది, పాపకు బాలయ్యకు, పాపకు శత్రువులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ సినిమా మొత్తానికి బాలయ్య హైలైట్ అయితే తరువాత పాప సెంటిమెంటు హైలైట్గా నిలుస్తుందట. ఇదివరకు ఏ సినిమాలో చూసిన విధంగా కాకుండా ఈ సినిమాలో బాలయ్య గారిని చాలా కొత్తగా చూస్తారట ప్రేక్షకులు. ఆయన హావభావాలు కానీ డైలాగులు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయట. ఇక ప్రతి 10 నిమిషాలకు కూడా ఈ సినిమాలో హైప్ వచ్చే సన్నివేశాలైతే కనిపిస్తాయట. హాలీవుడ్ సినిమాలను గుర్తు చేసేలా యాక్షన్ సన్నివేశాలను డైరెక్టర్ బాబీ తెరకెక్కించారని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు కూడా ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయట. ఇంటర్వెల్కు ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాలకైతే థియేటర్లు దద్దరిల్లిపోతాయని అంటున్నారు. అంతేకాదు, పులితో బాలయ్య గారు చేసే యాక్షన్ సీన్లను అద్భుతంగా తెరకెక్కించారట డైరెక్టర్. ఈ సీన్లు వచ్చినప్పుడు థియేటర్లో మోత మోగిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఇక అఖండ తర్వాత తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలలో కూడా తమన్ అదరగొట్టేశాడట. ఇకపోతే ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా వారి పాత్రలకు అనుగుణంగానే మెప్పించారట. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించిందట. ఈమెకు బాలయ్యకు మధ్య వచ్చే సన్నివేశాలైతే ఆద్యంతం ఆకట్టుకుంటాయట. ఇక తర్వాత ఈ సినిమాలో పాప, బాలయ్య గారి మధ్య వచ్చే సన్నివేశాలైతే అద్భుతమని తెలుస్తోంది. వీరి మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు కూడా కన్నీళ్లు తెప్పిస్తాయట. మొత్తానికైతే యుఎస్ఏ ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాకు 3.5 రేటింగ్ అయితే ఇస్తున్నారు. మరి ఇక్కడి ప్రేక్షకులను ఈ సినిమా ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి.